వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వీదిడికి యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సో గైస్, మనకి చెప్పాలంటే ఇది ఒక కొత్త నోటిఫికేషన్. చాలా ఎక్కువ మంది వెయిట్ చేస్తుంటారు సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ గురించి. మనకి రీసెంట్గానే సిజిఎల్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. సో దాని మీద మేము డెడికేటెడ్ వీడియో చేసాం, చాలా మంది అయితే చూసారు. ఇప్పుడు ఈ రోజు మనకైతే షార్ట్ నోటీస్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారన్నమాట. మీరు 10+2 అంటే 12th పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా వీళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేస్తాను. ఇంకా పొజిషన్ విషయానికి వస్తే మనకి ఎల్డీసీ ఉంటుంది కదా, లోయర్ డివిజనల్ క్లర్క్స్, ఎల్డీసీ రోల్స్కి ఆర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్కి అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోని, గవర్నమెంట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్స్లోని ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో తెలుగు వారికి కూడా సువర్ణ అవకాశం ఎందుకు పెట్టారంటే తెలుగు లాంగ్వేజ్లో కూడా మనం అయితే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. జీతం ఒక 40,000 వరకు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. 12th పాస్ వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. క్లియర్గా డీటెయిల్స్ మీకు అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వీదిడికి పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి. వీదిడికి.com యొక్క అఫీషియల్ పేజ్ మీకు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. లోయర్ డివిజనల్ క్లర్క్, సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ. సో ఇది చెప్పాలంటే మనకి ఎల్డీసీ ఆర్ జేఎస్ఏ ఏదైనా రెండు సిమిలర్గానే ఉంటాయి. మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేటప్పుడు మనకి June 23 అంటే ఈ రోజు నైట్ కల్లా మనకి యాక్చువల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోతుంది. అప్పుడు కూడా ఇంకో డెడికేటెడ్ వీడియో వస్తుంది. ఇప్పుడు షార్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం, బట్ అందులో మాక్సిమం డీటెయిల్స్ కవర్ చేయడానికి అయితే చూస్తాను. సో లాస్ట్ డేట్ మనకైతే July 18th అప్ టు 11 PM వరకు మీరు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. సో Tier 1 ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు మనకి September 8th నుంచి 18th వరకు మనకైతే కండక్ట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే Tier 1 ఏమో ఫస్ట్ కంప్యూటర్ బేస్ టెస్ట్ అయితే ఉంటుంది. Tier 2 వచ్చేటికి ఆబ్జెక్టివ్ టెస్ట్ ప్లస్ టైపింగ్ ఆర్ స్కిల్ టెస్ట్ అయితే ఇస్తారు. తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తోటి మనని ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. యాక్చువల్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుంది. Tier 1 ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. 1 అవర్ మనకి అయితే ఇస్తారన్నమాట. సో 0.5 రాంగ్ ఆన్సర్, పెనాల్టీ రాంగ్ ఆన్సర్ కూడా వాళ్ళైతే ఇంపోర్ట్ చేస్తారు, మీరు చెక్ చేసుకోవాలి. Tier 2 ఎగ్జామ్ వచ్చేటికి మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనకైతే ఉంటాయి. ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మీద, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద. సో డ్యూరేషన్ 2.5 hours, 2 hours 15 minutes మనకైతే ఇస్తారు. సో అందులో మనకి టైపింగ్ ఆర్ స్కిల్ టెస్ట్ కూడా మనకైతే ఉంటుంది చెప్పారన్నమాట. ఓకే, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్కి వచ్చేటికి ఇక్కడ చూడండి, మీరు మస్ట్ హ్యావ్ 12th స్టాండర్డ్ అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్ అయ్యండి. మినిమం 18 నుంచి మాక్సిమం 27 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూబీడీ అండర్స్టోడ్కి ఏమో 10 years, ఓబీసీకి వచ్చేటికి 13 years, ఎస్సీ ఎస్టీకి వచ్చి 15 years. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. సో వేకెన్సీస్, ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ నేను ఇంకా పెట్టలేదు, ఎందుకంటే మనకి యాక్చువల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తే మనకి ఎల్డీసీకి వచ్చేటికి 19,900 నుంచి 63,200 అంటే లెవెల్ 2 వరకు మనకి ఈ యొక్క ప్యాకేజ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేటికి 25 నుంచి 92 వరకు కూడా మనకైతే ప్యాకేజ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఆర్ ఓబీసీడబ్ల్యూ క్యాండిడేట్స్ వచ్చేటప్పుడు మనకి 100 rupees అయితే మనం కట్టాల్సి వస్తుంది ఫీజు రూపంలో. మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అయితే ఏమి ఉండదు. ఓకే, ఇలా కిందకు వచ్చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ షార్ట్ నోటీస్ లింక్ ఉంది, దాని మీద ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ షార్ట్ నోటీస్ అయితే మనకైతే ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి ఒకసారి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పెన్షన్ చెప్పాలంటే మనకి ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ పేజ్ నుంచి మనం యొక్క నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేస్తామంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 10+2 2025 షార్ట్ నోటీస్ అయితే మనం ఇక్కడైతే చూస్తున్నామాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ ఇచ్చారు, ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ హోల్డ్ ద కంబైన్డ్ హైయర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్. దీనే మనం సిహెచ్ఎస్ఎల్ అంటామన్నమాట. సో ద కంప్యూటర్ బేస్డ్ మోడ్ ఇక్కడ చూస్తే మనకి క్లియర్ ఇచ్చారు. సో రిక్రూట్మెంట్ మనకైతే ఇస్తారు. ఇది గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అని చెప్పొచ్చు మాట. ఇక్కడ క్లియర్గా చెక్ చేస్తే ఇక్కడ మనకి చూడండి ఒకసారి, లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి వేరియస్ మినిస్ట్రీస్లోని, మీరు ఇక్కడ చూడండి వేరియస్ మినిస్ట్రీస్లోని, డిపార్ట్మెంట్స్లోని, ఆఫీసెస్లోని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆఫీస్ అన్నింటిలో కూడా మనకి ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే తీస్తుందన్నమాట. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, స్టాట్యుటరీ బాడీస్ ఉంటాయి, ట్రిబ్యునల్స్లోని మీరు అయితే వర్క్ చేయడానికి కోసం ఈ యాక్చువల్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అవబోతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ రిక్రూట్మెంట్ ప్లీజ్ రిఫర్ టు ది డీటెయిల్డ్ notice of the examination to be uploaded on the website
ఆఫ్ ది కమిషన్. మనకు తెలుసుగా ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే అప్లోడ్ అయితే చేస్తారన్నమాట. సో 23rd అంటే ఈ రోజు మనకైతే అప్లోడ్ చేస్తారు. జస్ట్ నైట్ కల్లా మనకైతే యాక్చువల్ నోటిఫికేషన్ అయితే అప్లోడ్ అయిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో దట్ మనకి యాక్చువల్ వీడియో అయితే అప్పుడైతే మేమైతే సో విత్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసి మీకైతే సో ఆ యొక్క వీడియో అయితే మేము ప్రిపేర్ చేస్తాం. సో దట్ మీకు క్లారిటీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి అప్డేట్ గైస్ ఇది మాత్రం. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ యొక్క షార్ట్ నోటీస్ మాట. సో మనకి మంచి అవకాశం. ఈ రోజు నైట్ కల్లా యాక్చువల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.